స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దివ్యమోహన్ రూపం నన్ను సినిమా పట్ల ఆకర్షితుని చేసింది. ఆ పిచ్చి భయంకరమైన వ్యామోహంగా మారి సినిమా ఫీల్డ్కి వచ్చేటట్టు చేసింది. ఆయన ఎక్కడున్నా కూడా మా సంస్థని నాలాంటి ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానుల్ని నడిపిస్తూ ఉంటారు. తన శక్తితో మమ్మల్ని ముందు నడుపుతుంటారని నమ్మే వీరాభిమాని నేను. సో నేను నా కష్టం వెనక, నా సుఖం వెనక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దీవెనలు, ఆయన వదిలి వెళ్ళిన ఆశయాలు ఇవన్నీ ఉన్నాయి. అలాంటి ఆత్మవిశ్వాసంతోనూ మడం తిప్పిన పోరాటంతోనూ సినిమా ఫీల్డ్కి వచ్చి దర్శకుడిగా ఎదిగి నిర్మాతగా మారి డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, స్టోరీ రైటర్గా ఎన్ని శాఖలు నిర్వర్తిస్తూ ఈ రోజున మీ అందరి ముందు ఒక గుర్తింపు పొజిషన్ తెచ్చుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఇంకా ఇప్పుడు రేయ్ సినిమా అనేది ఒక అద్భుతమైన అనుభవం నాకు నా జీవితంలో. అనుభవం ఎందుకంటున్నానంటే ఎంతో కష్టపడ్డాం. ఆ కష్టం మా ప్రొఫెషన్ రీత్యా కష్టపడతాం ఒకటి, ప్రతికూల పరిస్థితుల్లో అంటే ఏ పని చేసినా కూడా అది మాకు ప్రతికూలం అవుతుండేవి. ఇందులో ఎవ్వరు తప్పు లేదు. కానీ ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఒక అనుకూలమైన అద్భుతమైన ప్రోడక్ట్ కోసం కాంప్రమైజ్ కాకుండా పోరాటం చేసే ఒక యుద్ధంలో లేట్ అవుతూ వచ్చింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా ఇది అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఒక బుక్గా కనుక రాస్తే చదివే వాళ్ళకి, ఆ చదివిన ద్వారా వినే వాళ్ళకి నిజంగా ఇన్ని ఘట్టాలు ఉన్నాయి, ఇందులో అందరూ ఇంత కష్టపడినా కూడా ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నాకు ఎప్పుడు ఒక డైలాగ్ ఎప్పుడు లైఫ్లో నాకు గుర్తుంటుంది. అదే నేను ఫిలాసఫీగా ఫీల్ అవుతుంటాను. మనం అనుకున్నవి ఎప్పుడూ జరగవు, అనుకోనివి మాత్రం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అలా నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక 3.5-4 ఏళ్ల పాటు ఒక సినిమా తీయాల్సి వస్తుంది, ఒక సినిమాతో జర్నీ చేయాల్సి వస్తుందని నేనే కాదు, ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్ ఊహించరు. అలాంటి జరిగింది. బట్ ఈ జరిగిన వాతావరణంలోంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని డెఫినెట్గా సాధించామని ఒక ఆత్మసంతృప్తి ఉంది. ఇంత ఒక అద్భుతమైన ప్రాజెక్ట్కి మెటీరియలైజ్ అవటానికి కానీ, ఈ ప్రాజెక్ట్ అనుకోవటానికి కానీ ముఖ్య కారణం సాయి ధరమ్ తేజ్ యొక్క అప్పీరెన్స్ నన్ను అతని వైపు తిప్పుకునేలా చేసింది. సాయి ధరమ్ తేజ్ అంటే నాకు ఎవరో తెలియదు. చాలాసార్లు చెప్పాను. ఒక నిరాశ నిస్పృహ వాతావరణం మధ్యలో నేను బయటకు వచ్చినప్పుడు బౌలింగ్ చేస్తూ కనపడ్డాడు. కనిపించిన మనిషిలో ఆ చిరంజీవి గారి యంగ్ డేస్లో ఉన్న కదలికలు, మూమెంట్స్ కనపడి, ఫీచర్స్ కనపడి సినిమాలో యాక్ట్ చేస్తామని అడిగిన వెంటనే ఇలా మా మామయ్య గారు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఓహో అలా అనుకుని తర్వాత కొన్ని కనెక్షన్స్ ద్వారా ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ గారు గైడెన్స్లో డిసైడ్ అవ్వడం జరిగింది. అదే రేయ్ అనమాట, సాయి ధరమ్ తేజ్ మొదటి చిత్రం. తర్వాత కళ్యాణ్ గారు నుంచి నేను చిరంజీవి గారు హీరోగా ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా 3 సినిమాలు చేశాను. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం, తర్వాత నాగబాబు గారిని కలవటం, వాళ్ళందరి గైడెన్స్లోంచి సినిమా స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రతి దశలోనూ వాళ్ళ యొక్క మోరల్ సపోర్ట్ ఈ ప్రాజెక్టుకి ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో నిష్ణాతులు, ఆ నిష్ణాతులు యొక్క గైడెన్స్ నుంచి ప్రాజెక్టు డిజైన్ చేయబడి నాకు సపోర్ట్గా ఉండి ఇంత దూరం రావటం జరిగింది. సో ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ అనేది నేను ఇంతకుముందు తీసిన ప్రాజెక్ట్స్ అంటే నా కెరీర్ స్టార్ట్ అవడమే కొత్త వాళ్ళతో స్టార్ట్ అయింది. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి, వెంకట్ హీరోగా, చాందిని హీరోయిన్గా ఆ సినిమా తీశాను. నాకు ఫస్ట్ ఫిల్మ్, వాళ్ళకి ఫస్ట్ ఫిల్మ్ మంచి హిట్ అయింది. తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళతో లాహిర్లో సినిమాలో ఆదిత్య ఓం అంకితతో తీశాను, అది మంచి హిట్ అయింది. తర్వాత మళ్ళీ రామ్ హీరోగా, ఇలియానా హీరోయిన్గా దేవదాస్ తీశాను, అది మంచి హిట్ అయింది. అలా ఆ ప్రాసెస్లోనే 48 ఏళ్ల వయసులో హరికృష్ణ గారిని హీరోగా ఇమాజిన్ చేసుకుంటూ
మా సంస్థ నుంచే, బొమ్మరుల సంస్థ నుంచే సీతయ్య అనే ఒక హీరోగా పెట్టి సినిమా తీశాను. అది సక్సెస్ఫుల్ అయింది. ఆ పరంపరలోనే సాయిధరం తేజ్ని కథానాయకుడిగా ఊహించుకుంటూ ఒక మంచి స్క్రిప్టు, అంటే బ్రహ్మాండమైన వాల్యూమ్ ఉండి, స్పాన్ ఉండి, విపరీతమైన ఖర్చును డిమాండ్ చేసే ఒక కథను అనుకుని తనతో జర్నీ చేస్తే తను దాన్ని క్యారీ చేశాడు. ఈ సినిమాల లాగానే ఇది కూడా మంచి హిట్ అవటమే కాకుండా వాటన్నిటిని అధిగమించే హిట్ అవుద్దన్న నమ్మకంతో నాకు ఉంది. ఎందుకు ఉందంటే, ఈ సినిమా పబ్లిసిటీ స్టార్ట్ చేసిన విషయంలోనే మీరు గమనించుంటారు. ఒక స్టాంప్ అనే దాంతో ఫస్ట్ పబ్లిసిటీ స్టార్ట్ చేశాను. మీ విలువైన సమయం వృధా కాదు, సాటిస్ఫాక్షన్ 100% గ్యారంటీడ్ అని పెట్టాను. సో డెఫినెట్గా థియేటర్కు వచ్చిన వాళ్ళు ఒక కొత్త కథను చూస్తారు, కథనాన్ని చూస్తారు, కొత్త వాతావరణం చూస్తారు. ఫస్ట్ హాఫ్ వెస్టిండీస్ వాతావరణంలో చూస్తారు, సెకండ్ హాఫ్ అమెరికా వాతావరణంలో చూస్తారు. ఆర్టిస్టుల దగ్గర నుంచి వాళ్ళ పాత్రలకు తగ్గట్టుగా ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ చూస్తారు. సాయిధరం తేజ్ ఒక పక్కన, అలాగే సయామి కేర్ అని శబనాద్మి మేనకోళ్ళు, ఆవిడ ఫస్ట్ ఫిల్ము. ఆ అమ్మాయి ఇప్పుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్షన్లో తన సెకండ్ ఫిల్ము, హిందీలో ఫస్ట్ ఫిల్మ్ చేస్తుంది అమ్మాయి. అలాగే శ్రద్ధాదాసు, వీళ్ళ ముగ్గురు. అలాగే దుర్యోధన క్యారెక్టర్ ఇస్తున్న అర్పిత్ రాంక, అంటే టీవీలో దుర్యోధనగా ఫెమిలియర్ అతను. ఈ నలుగురితో తీసిన రే సినిమా మ్యూజిక్ సరుపుకోవడం జరిగింది. తర్వాత ప్లాటినం డిస్క్ రేంజ్కి అమ్మకాలు కూడా జరిగినాయి. మంచి ఆడియో కూడా మంచి హిట్ అయింది. లేటెస్ట్గా ఒక 1 వీక్ బ్యాకే సెన్సార్ అయిపోవడం కూడా జరిగింది. సెన్సార్ సర్టిఫికేట్ పొందాం. వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు ఈ సినిమాకున్న నమ్మకంతో, వాల్యూమ్ తోటి, ఇంటెన్సిటీ ఎంత ఉంది ఈ సినిమా, దానికి తగ్గ ఒక సీజన్ కోసం వెతుకుతూ, మిగతా కారణాల దృష్ట్యా ఇప్పుడు మార్చి 27, ఈ నెల 27 సమ్మర్కి కర్టెన్ రైజర్ ఫిల్మ్ లాగా, సమ్మర్ సీజన్కి కర్టెన్ రైజర్ ఫిల్మ్ లాగా, ఫస్ట్ ఫిల్మ్ లాగా మార్చి 27న మా సినిమా రాబోతుంది అని మీకు తెలియజేయడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. అన్ని రకాల అనుకూల పరిస్థితులన్నీ ఏర్పడినాయి, ప్రతికూల పరిస్థితులన్నీ సద్దుమణిగినాయి, అందరినీ మాట్లాడుకోవటం అన్నీ జరిగినాయి. చక్కగా అందరు ప్రోత్సాహంతో, ముఖ్యంగా రమేష్ ప్రసాద్ గారు, అలాగే విజయ్ ప్రసాద్ గారు, అలాగే శోభన్ బాబు గారు, వీళ్ళందరి పరిస్థితులు అర్థం చేసుకుని, ప్రాజెక్ట్ పరిస్థితులు అర్థం చేసుకుని, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్లో ఈ ప్రాజెక్టు అనుకూల వాతావరణంలో మార్చి 27న అద్భుతంగా మీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తిని ఎంత మూలలో దాక్కున్నా కూడా ఆ ప్రోడక్ట్ని, ఆ మనిషిని, అతని యొక్క టాలెంట్ని గుర్తించే లక్షణం మన తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్కసారి ఉందని నిరూపించుకున్నారు. అలాగే మా ఈ కష్టాన్ని కూడా గుర్తించి అద్భుతమైన ఆదరణ ఇస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకంతో ఇవాళ నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్ పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నాం. దానికి నాకు ఎన్నాళ్ళుగానో మీరు అందరూ తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులుగాను, జర్నలిజం ప్రతినిధులుగాను, అలాగే అన్ని రంగాల్లో మీరు ప్రతి స్టేజ్లోనూ మీరందరూ నాకు స్నేహితులు, సన్నిహితులు. మీ అందరి ప్రోత్సాహం, గైడెన్స్, సలహాలు ఈ ప్రాజెక్టుకి కావాలి. ఎందుకంటే ఒక కష్టాల్లోంచి వస్తున్న ఈ ప్రాజెక్టుకి మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్, మీ తోడ్పాటు, సహకారం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నా ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందని పైనుంచి, అలాగే మన తేజు వాళ్ళ మామయ్య గారు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే అరవింద్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో, వాళ్ళ గైడెన్స్తో, అలాగే నన్ను పైనుంచి దీవించే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో మార్చి 27న మీ ముందుకు రాబోతుందని తెలియజేయటకు మనస్ఫూర్తిగా ఇంకోసారి ఆనందంగా నేను సెలవు తీసుకున్నాను. ఫస్ట్ ఫిలింలోనే, ఫస్ట్ ప్రొడక్ట్లోనే ఇంత అద్భుతంగా చేశాడేంటి అని డెఫినెట్గా మీరు కాన్ఫిడెన్స్గా చూసి, అంటే మొదటి సినిమా కాదు, ఒక 10 సినిమాల అనుభవంతో చేసిన ఒక ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు అన్న రేంజ్కి మీరు ఫిక్స్ అవుతారు, డెఫినెట్గా ఫీల్ అవుతారు. అది నా నమ్మకం. అంత టైం స్పెండ్ చేసి నా ప్రాజెక్ట్కి డేట్స్ ఇచ్చి, అంటే ప్రొడ్యూస్ చేయడం, డైరెక్ట్ చేయడం అనేది క్రియేటివిటీతో కూడిన పని, ప్రొడ్యూస్ చేయడం అనేది వనరులు తీసుకొచ్చే పని. ఈ 2 పనులు కష్టంతో పాటు ఎట్లాంటి పరిస్థితులైనా సరే బెండు తిరిగేలాగా వర్క్ చేయడం అనేది ఆర్టిస్టుల యొక్క సహాయ సహకారాలు డెఫినెట్గా ఉండాలి. అందులో కొత్త ఆర్టిస్టులకి ప్రతిదీ భయంకరంగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఇన్ని గంటలు పని చేయాలా, అమ్మో ఇక్కడ షూటింగ్ దిగిన వెంటనే పని చేయాలా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. నేను పనిచేసిన ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా కొత్త ఆర్టిస్టులు అందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నా రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా నన్ను నమ్మారు.
వాళ్ళని నమ్మేటట్టుగా నేను కూడా వాళ్ళని చాలా ఫ్రెండ్లీగాను చాలా చక్కగాను వాళ్ళందరినీ మంచిగా ఒక ఫ్రెండ్లీగా డైరెక్ట్ కాకుండా డీల్ చేశాను. ఇప్పుడు సాయిధరం తేజు ఈ ప్రాజెక్టుకి తనకు అనిపించిన అనుభవాలు కానీ ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు కానీ ఎక్సైట్మెంట్ కానీ తను మీతో పంచుకుంటాడు. థ్యాంక్ యూ. వైవే చౌదరి గారు అండ్ యుక్త సార్, థ్యాంక్ యూ సో మచ్. మార్చి 27 అనే డేట్కి మాకు చాలా చిన్న సెంటిమెంట్ ఉందండి. నా ఫస్ట్ ఫోటోషూట్ రే సినిమాకి నేను చేసింది 2011 మార్చ్ 27, 2010 మార్చ్ 27 అండి. అలాగే షూటింగ్ మేము స్టార్ట్ చేసింది 2012 మార్చ్ 27 అండ్ 2015లో మా సినిమా రిలీజ్ అవుతుంది ఆన్ మార్చ్ 27. సో ఈ కోయిన్సిడెన్స్ అసలు నేను పెద్దగా చాలామందికి పెద్దగా ఏమనిపించుకోవచ్చు కానీ బట్ చాలా మంచి సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలామంది చెప్పాను మరి సినిమా రిలీజ్ అవుతుంది మార్చ్ 27 అంటే ఊరుకో ఏం జోకులు వేస్తున్నా అని చెప్పి అన్నారు. బట్ ఇవన్నీ దాటుకొని ఒక్క వ్యక్తి అండి, ఆయన ప్యాషన్, ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్, ఆయన స్టబర్నెస్ అన్నీ, అది మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వైవిఎస్ చౌదరి గారు. ఆయన నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే మేము ఇన్నిసార్లు ఇది పోస్ట్పోన్ చేసినా ఏం చేసినా కానీ ఆయనలో మాత్రం ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు. ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు సినిమా వస్తుంది 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 అని. నేనైనా కానీ మధ్యలో నా 2వ సినిమా రిలీజ్ అయిపోయింది, మై కెరీర్ ఈస్ గోయింగ్. కానీ ఆయన మాత్రం 4 ఏళ్ళగా ఒకే సినిమా పట్టుకొని ఇది వస్తుంది, మంచి సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్పారు. సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు కదా. సో నేను డెఫినెట్గా ఒకటి ప్రామిస్ చేస్తాను సార్, ఆన్ స్టేజ్ అగైన్ మీతో నేను తప్పకుండా మళ్ళీ సినిమా చేస్తాను. మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలి. కానీ మీరు మామూలుగా చిన్న సినిమా చేసినా నేను చేస్తాను, పెద్ద సినిమా చేసినా నేను చేస్తాను. అదంతా మీ చేతిలో ఉంది. డెఫినెట్గా మనం మళ్ళీ ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ కోసమే కలిసి పనిచేద్దాం భయ్య, అసలు అందులో డౌటే లేదు. నువ్వు నాకు దొరికిన ఒక భయంకరమైన అప్పీల్ ఉంటూ మంచి రేంజ్కి వెళ్ళే హీరో నువ్వు. నేను వదులుకోను, అలాగే నువ్వు కూడా నాలాంటి అన్కాంప్రమైజ్డ్ మేకర్ని డైరెక్టర్ని వదులుకోని నమ్మకం నాకు ఉంది. మన ఇద్దరం కాంబినేషన్లో సినిమాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. సో మీ అందరి ముందున ఆయన చెప్పారు నాతో ఇంకో సినిమా చేస్తాను. సో ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో రే తోటి మేము మార్చ్ 27న మేము ముందుకు వస్తున్నాం. ప్లీజ్ మీ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ఆ సినిమా మిమ్మల్ని అలరిస్తూనే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఇప్పుడు ఈ కార్యక్రమంలోతో మార్చి 27 సినిమా రిలీజ్తో పాటు ఈరోజు హోలీ పండగ. రకరకాల ఈ 3.5-4 ఏళ్ళుగా చాలా పండుగలు వచ్చినాయి వెళ్ళినాయి, ఏమీ నా హృదయానికి తాకలేదు. బట్ ఈ హోలీ అనేది కొంచెం బాడీకి టచ్ అయింది. ఎందుకంటే ఈ రోజు నా సినిమా రిలీజ్ అవుతుందని ఒక నమ్మకానికి వచ్చి అనౌన్స్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగాను కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో ఈ రోజున ఆ డేట్ అనౌన్స్మెంట్తో పాటు థియేటర్కల్ ట్రైలర్ ఒకటి, ఫ్రెష్ ట్రైలర్ ఒకటి మంచిది, దాంతో మా ప్రచారం స్టార్ట్ అవుతుంది. అది అన్వైల్ చేయటానికి నా డాటర్, తను ఈ సినిమాలో అంటే దేవదాస్ సినిమాలో ఇలియానా చైల్డ్గా ఉన్నప్పుడు తన ఫోటోలే వాడాను. మళ్ళీ తన తర్వాత ఈ సినిమాలో రే సినిమాలో మన సాయిధరం తేజ్కి చెల్లెలి కింద క్యారెక్టర్ ప్లే చేసింది. సో తన చేతుల మీదుగా అంతేకాకుండా తను ఈ సినిమా కో ప్రొడ్యూసరు. సో తను చేతుల మీదుగా ఈ థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు, ఇంత మంచి ప్రాజెక్టుని ఇలా తయారవడానికి ముఖ్యమైన పాత్రధారులు నా ఆఫీస్ టీం మెంబర్స్ అయిన మరొక 2 ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండే కోమేని వెంకటేశ్వరరావు. అట్ ది సేమ్ టైం నేను బొమ్మరిల్లు సంస్థ స్థాపించిన అప్పటి నుంచి కూడా మాకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి విషయాలు ఉన్నా సపోర్ట్గా ఉంటూ, బ్లైండ్గా సపోర్ట్గా ఉంటూ, అవగాహనతో కూడిన ఆర్గ్యుమెంట్స్తో రకరకాలుగా వెన్నంటూ ఉండే ప్రసన్న గారి యొక్క సపోర్టు ఇదంతా ఉంది. వాళ్ళిద్దరిని ఇప్పటికీ నేను నా జర్నీ వాళ్ళతో ఉంది, వాళ్ళతో ఇప్పటికీ నేను మర్చిపోలేను. వీళ్ళందరికీ నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నా పాప చేతుల మీదుగా థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. And now we are going to launch the theatrical trailer and we want your blessings. Thank you.